నా పేరు వై రమేష్, డిఎస్పీ ఏసీబీ ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం ఇస్తాం. ఈరోజు మనం వైరా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్కి ఈరోజు ఇక్కడ ట్రాక్ కేసు జరిగింది. దీని వివరాల్లోకి వెళ్తే ఇక్కడ వైరా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏ వరప్రసాద్ గారు, ఆయన పర్సనల్ అసిస్టెంట్ రాజశేఖర్, అందరు ఇతను శేఖర్ అని పిలుస్తూ ఉంటారు. వీళ్ళకిద్దరు కలిసి ఒక కాంట్రాక్టర్ ఒక వ్యక్తికి ఒక 5 టిప్పర్ లారీలు 4 ట్రాక్టర్లు ఉన్నాయి. ఆయన ఖమ్మంకి ఇటుకరాయి తోలుకోవాలి. ఆ ఇటుకరాయి తోలుకోవడానికి ఆ వెహికల్స్ ఖమ్మం వైరా నుంచి వెళ్ళాలి కాబట్టి వీళ్ళు ఆ వెహికల్స్ని ఆపేసి మాకు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎవరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు ప్లస్ వాళ్ళ అసిస్టెంట్ ఇద్దరు కలిసి మాకు మీ టిప్పర్లకి 5 టిప్పర్లకి 4 ట్రాక్టర్లు కలిపి మాకు లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. అట్లా ఇవ్వడం ఇష్టం లేక బాధితుడు వచ్చి ఈ బాధితుడికి ఇవ్వడం ఇష్టం లేదు. వెంటనే అతని మీద కేసు రాశారు. వీళ్ళు వెంటనే ఏం చేశారు, అతను ఎప్పుడైతే లంచం ఇవ్వాలన్నాడో వీళ్ళు కేసు రాసి అతను ట్రాక్టర్స్ ఇచ్చేశారు. చేసిన తర్వాత కూడా మీ ట్రిప్పర్లు తిరగాలి అంటే మాకు ఖచ్చితంగా నువ్వు మంత్లీ ఇంత మాట్లాడుకోవాల్సిందే అని చెప్పేసి అతను డిమాండ్ చేశారు. ఎంత ఇవ్వాలి సార్ అని అడిగితే మాకు ప్రతి టిప్పర్కి నెలకి 3,200 రూపాయలు, ట్రాక్టర్కి 2,200 రూపాయలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేస్తే అతనికి అట్లా ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీని అప్రోచ్ అయ్యారు. నిన్న ఖమ్మం ఏసీబీని అప్రోచ్ అయిన తర్వాత మా సిస్టమ్ ప్రకారం స్పై గ్యాడ్జెట్స్ తోటి వీళ్ళ ఎవరైతే ఉన్నారో వరప్రసాద్ గారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారిది, వాళ్ళ అసిస్టెంట్ రాజశేఖర్ అదే శేఖర్ది, ఇద్దరిది ఆ డిమాండ్ ఏదైతే ఉందో రికార్డింగ్ చేసి అందులో వాళ్ళు క్లియర్గా ట్రాక్టర్కి 2,200 రూపాయలు ఇవ్వాలి నెలకి, టిప్పర్కి 3,200 రూపాయలు ఇవ్వాలి. మొత్తం ఆయన వెహికల్స్ 9 వెహికల్స్ అన్నీ కలిపి 24,800 రూపాయలు పర్ మంత్కి ఇవ్వాల్సిందని ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఆడియో వీడియో రికార్డింగ్ చేయడం జరిగింది. సో ఆయన దీని ప్రకారం ఈరోజు అమౌంట్ కూడా తెచ్చిమన్నారు. ఈరోజు అమౌంట్ తెచ్చిమంటే ఈరోజు అమౌంట్ తీసుకొని మన ట్రాప్ పార్టీ బయలుదేరి వచ్చింది. ట్రాప్ పార్టీ వచ్చింది తర్వాత కంప్లైంట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం కూడా వీడియో రికార్డింగ్ అయింది. అతను డబ్బులు తీసుకున్నాడు, లెక్క పెట్టుకున్నాడు, డిస్కషన్ అయింది. ఈ లోపల ఎంఏ గారు కూడా ఇక్కడి నుంచి బయలుదేరి బయటకు వెళ్తుంటే ఇందులో ఎంఏ గారి పాత్ర కూడా ఆయన కూడా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఎంఏ గారిని మేము అదుపులో తీసుకున్నాం. ఈ లోపల A2 ఇక్కడి నుంచి రారీ అవ్వడం జరిగింది. అతని కోసం ఆల్రెడీ టీం ఎఫోర్ట్స్ చేస్తుంది. ఆ టైంటెడ్ అమౌంట్ 24,800 రూపాయలు వీళ్ళు బ్రైబ్ అమౌంట్గా డిమాండ్ చేశారు. చేస్తున్నది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తుండగా ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసాం. ముఖ్యంగా ఇప్పుడు మన ఆధీనంలో ఉన్నారు ఏవో వరప్రసాద్ గారు. ఈయన్ని అరెస్ట్ చేసి వరంగల్ మేజిస్ట్రేట్ గారి ముందు